నా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని మీ అందరితో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి మీ ముందుకు వచ్చాను. నీ చిత్తంలో ఉండటానికి నీవే మమ్మల్ని నడిపించావని మేము నమ్ముతున్నాము. దేవుని ప్రేమ మనలో ఉండాలంటే మనం కొన్ని మాటలు తెలుసుకోవాలి. ఈరోజు దేవుని ప్రేమ మనలో ఉందా లేదా, మనం ఎలా ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదో కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవటానికి ఇష్టపడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. చదివితే జ్ఞానవసతి ఇంటి మనకు నెమ్మది కలుగుద్దని లేఖనాల బట్టి తెలియపరుస్తున్నాడు. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అంటున్నాడు. ఈ యోహాను ఎవరు? యేసు ప్రభుల వారి రక్త సంబంధి. ఆయన తమ్ముడు అవుతాడు. యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత మళ్ళీ తల్లికి మయ్యమ్మ తల్లికును యాకోబుకి ఇద్దరికి పుట్టినవాడు, యేసుకి ఇద్దరికి పుట్టినవాడు యోహాను. యోహాను రాశాడు ఈ పత్రిక. రాసేమంటున్నాడు, తను ఎందరు అంగీకరించెదరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన అధికారం దేవుని పిల్లలు అవ్వటానికి ఎప్పుడు ఇచ్చాడు మనకి? ఆయనలో మనం అంటుగట్టబడి నమ్మి బాప్తీసం పొంది ఆయన రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడి ఆయనతో మనం కలిసి జీవించేటప్పుడు ఆయన పిల్లలని చెప్పుకుంటాం. అది ఎంత మాత్రము మనకు తెలుసు. అదే మనం దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాము. నేను బాప్తీసం పొందాను, పెద్దయ్య గారి దగ్గర బాప్తీసం పొందాను, 20 సంవత్సరాలు నాకు సీనియర్ ఉంది అన్నీ నాకు తెలుసు అని దేవుని పిల్లలని మనం అనుకోలేము. అది ఎప్పుడూ కూడా అహంకార దృష్టికి మూలమై ఉంటుంది. మా అహంకారాన్ని బట్టి దేవుడు మనల్ని అణిచివేస్తానికి సిద్ధపడతాడు. ఎందుమూలనంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎక్కించబడును, తన్ను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అంటున్నాడు. ఇక్కడ మనకి దేవుని ప్రేమ చూపించాలంట, విశ్వాసం ఉంచాలంట. ఆయన ఇంటి వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసానికి వేరునవుతాం. దేవుని నామమందు ఆయన నామము తప్ప ఏరొక నామం మనకు లేదు. ఆ నామాన్నే మనం విశ్వసించాలి, ఉచ్చరించాలి. మనం ఆయన నామంలోనే మనం నడవాలి. యేసు నామంలో స్వస్థత జరుగును కాబట్టి జరుగుతుంది. యేసు నామంలో ఈ క్రియలు జరుగును కాబట్టి జరుగుతుంది. మనకి ఏ నామము లేదు కూడా. అదే దేవుని పిల్లల అధికారం అంటామంట. నేను దేవుని పిల్లలని చెప్పుకోవటానికి మనలో యోగ్యత ఉందా లేదా ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఎందరు అంగీకరించినో వారందరికీ అంటే, అనగా ఆయన నామం ముందు విశ్వాసం ఉంచాలంటే అప్పుడే ఆయన పిల్లలు అవటం. అలాగే అదే యోహాను పత్రిక, యోహాను సువార్త 17వ అధ్యాయం 21లో ఉంటున్నాడు, తండ్రి నాయందును నీవును నాయందు నేను ఉండులాగున మన యందు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అంటున్నాడు. యేసు ప్రభువుల వారు మహిమ మనకిచ్చాడు. ఆయన తండ్రి దగ్గర పొందుకున్న మహిమ మనకిచ్చాడు. 33 సంవత్సరాలు మనతో కలిసి జీవించాడు. 33 సంవత్సరాలు మనతో ప్రతిదీ, మన బాధలు, మన ఇరుగులు, ఇబ్బందులు, మన పాపాలన్నీ కూడా ఆయన భుజాల మీద వేసుకొని శిలువ మాను మీద మోసాడు. మనం ఏమి కృతజ్ఞత ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఆయన నోటితో శుద్ధిస్తే చాలంటున్నాడే. మనం శుద్ధించలేకపోతున్నాం. అయ్యా నువ్వు నీ కార్యం నాకు ఈ కుమారుని వివాహం చేసినందుకు నీకు వందనాలయ్యా, నిన్ను శుద్ధిస్తానయ్యా, నాకు మంచి భార్య ఇచ్చినందుకు వందనాలు, మంచి భర్తనిచ్చినందుకు వందనాలు, మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు వందనాలు అని మనం ఎప్పుడైనా మనం చెప్పగలిగామా? మనకు మనమే ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాల పరిశోధన.
నీ మనం ఏకమై ఉండాలంటే ఆయనలో మనం ఏకమై ఉండాలంటే తండ్రి చిత్తం చేయడానికి ఆయన వస్తే ఆయన చిత్తం మనం నెరవేరిస్తే ఆయన తండ్రికి మనకి మధ్యవర్తి అయి ఉండి మనల్ని మన మాట ఆయన దగ్గర చేర్చి మన క్రియలు మన పాపాలన్నీ కూడా ఆయన భుజాల మీద మోసుకుని శిలువలోని మీద మరణంకి అప్పగించబడ్డాడే మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం. మీరు తండ్రి నాయందును మీరు నాయందు ఉండాలంటున్నాడు. ఆయన ఎందు మనం ఉండగలుగుతున్నాము. చీకటిలో నడుస్తానే ఎలుగు సంబంధంలో అని చెప్పుకుంటున్నాము. ఒక్కసారి నీవు నేను హృదయాన్ని పరిశోధించుకున్నాను. చీకటిలో నడుస్తానే, చీకటి జీవితం వెళ్ళబుస్తానే, చీకటి రాజ్యంలో ఉంటానే నేను ఎలుగు సంబంధిని చెప్పుకుంటున్నాను. ఒక్కసారి మన హృదయాలు పరిశోధన. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని చెప్తున్నాడే. అది ఎక్కడ ఉన్నామా? మనం ఏం చేస్తున్నాం? జీవములో ఉన్నామా? సత్యమైన మాటల్లో పలుకుతున్నామా? ఆయన మాటల్లో ఏమీ కూడా తీసివేయడానికి లేదు, కలపటానికి లేదు. ఆయనే జీవమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. మనం చీకటిలో నడుస్తా ఎలుగులో వెలుగు సంబంధం అని చెప్పుకుంటే మనం వెలుగు సంబంధం అవ్వాలంటే ముందుల ఆయనను హత్తుకోవాలి. ఆయన నామం విశ్వాసం ఉంచాలి. ఆయన నామమే మనకు శరణ్యం. ఏది లేని నామం లేదు. అన్ని నామముల కన్నా యేసు నామం గొప్పదని మనం ప్రకటించే యువతులుగా మనం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో నువ్వు నేను ఉంటున్నాను. అలా ఉండాలని తండ్రి అనుగ్రహించిన మైక నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయనకి ఏ మహిమైతే ఇచ్చాడు ఆ మహిమలో మనం ఉంచుతానంటున్నాడు. నేను వెళ్ళి స్థలం చెందపరిచాను, నేను మరలా వచ్చి నీ ఎంత ఉంటానని సెలవిస్తున్నాడు. మనం అలా ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మేలైన మార్గంలో నడవాలి, మేలైన జీవితం అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలోనూ ఉంటున్నావా లేదు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 33వ వచనం అంటున్నాడు, సియోనులో శాసించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడంట. విశ్వాసం ఉంచాలి మనం. ఏమని? నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయన షడ్రక అభ్యర్థులు ఎలాగ మండిలో అగ్నికొండంలో పడేసినప్పుడు వాళ్ళు ఏమైతే కోరుకున్నారు, నా దేవుడు చనిపోయినా సరే నేను నా దేవుణ్ణి వదిలిపెట్టు. మీరు అగ్నికొండంలో పడేయండి, ఎక్కడైనా సరే నా దేవుడు రక్షించుకోండి, నన్ను రక్షించకపోయినాను ఆయన ఎన్ని మా గురి నిలుపుతామని చెప్పగలుగుతున్నాను. పౌలేమంటున్నాడు, క్రీస్తులోనే నాకు జీవం అంటున్నాడు. మనం అలా అంటున్నాము. అలా ఉండే దేవుని నీతిని నెరవేర్చగలుగుతున్నాము. సియోనులో స్థాపించున్నాడంట. ఆయన ఎంత విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడాడంట. ఎందువలన మనం సిగ్గుపడాలి? దేవుని నామాన్ని మనం వైపరుస్తున్నాము. దేవునికి ఏమన్నా ఆయస్కరమైన మార్గంలో నడుస్తున్నాము. మనమేమన్నా పాపం చేస్తున్నాము. మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని సిగ్గుపడి తత్వం మనలో ఉండకూడదు. దేవుని ఎదుట నీతిగా ఆయన రాజ్యాన్ని ఎతకాలి. అదే మనకి నిత్య జీవం అని తెలుసుకోవాలి. అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 23 అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటున్నాడు. మనమందరము పాపం చేసిన వారిని, ఒకప్పుడు పాప జీవితం వెలపించిన వాళ్ళని, పాపంలో ఇచ్చి మనం యేసు ప్రభువు వారైన రక్తంతో కడిగి ఆయన పరిశుద్ధ పరిస్థితి మనల్ని నీతిమంతుడిగా మార్చాడు. ఆయనలో ఏ భేదము లేదు. అందరూ పాపలే, అందరూ పాపం చేసి దేవుడి మహిమ పొందలేకపోతున్నారు. వీళ్ళకి నేనేమి చేయాలి? వీళ్ళందరూ కూడా పాపంలో పడిపోతున్నారు. నిన్ను నన్ను కూడా అలా ఉంటున్నాడు. ఎందరైతే ఆయన నామమును అంగీకరిస్తాడు, ఆయన నామమును ఎందరైతే విస్తరించారు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చానని వాగ్దానం చేసిన తండ్రి నా యందును మీరు నీ యందును నిలిచి ఉంటే తప్ప ఏది కూడా జరగదని ఒక లేఖనాల బట్టి తెలియపరుచుకుంటున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారని చెబుతున్నాడు. అదే 24వ వచనంలో పడుకున్నాడు, 3:24లో కూడా కాబట్టి నమ్ము ఆయన కృపచేత క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నట్టున్నాడు. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామా? క్రీస్తు యేసు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన ఉచితంగా నీతిమంతులుగా ఉంటామంట.
ఆయన ఉచితంగానే మనకిచ్చాడు. ఆ ఉచితమైన ఆయన రక్తంలో కడగబడాలి. ముందులో ఆయన నీతిని రాజ్యాన్ని నెలకొగాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. నా నామమును ఎందరు అంగీకరించిన వారు దేవుని పిల్లలగుటకు వాళ్ళే నా వారసులు అంటున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉండగలుగుతున్నామో లేదో ఒక్కసారి మనమే మన హృదయాలు పరిశోధించుకుందాం. తండ్రి నా యందును మీరు నా యందును నిలిచి ఉంటే తప్ప ఏది కూడా మీరేమీ చేయలేరంటున్నాడు. మనం ఆయన తట్టు తిరిగి ఆయన రాజ్యానికి వారసులవుతాం. మీరు సియోనులో నుండి ఆయన విశ్వాసముంచు వాడు సిగ్గుపడినట్టున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, వినుచున్నాడు, అన్నీ కూడా గ్రహింపు చేసుకున్నాడు. మన మనసులో ఏమున్నదో మన నోట ఆ మాట రావక మునిపే ఆయన అన్నీ తెలిసి తల్లి గర్భము నుంచే రూపించక మునిపే నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నిలబడాలని ఆలోచన చేస్తున్నాడు. అలా ఉండగలుగుతున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమ పొందలేకపోతున్నారని ఆయనే దిగొచ్చి మన కోసం ప్రాణం అర్పించి మనల్ని దేవుని మహిమ పొందుకునే వాళ్ళంగా చేశాడు. అలాంటి స్థితిలో ఉన్నవారిని క్రీస్తు యేసునందున ఈ మోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడాలంటాం. మనం నీతిమంతులమేనా? ఒకప్పుడు చెడు వ్యసనాలకు బానిసలైపోయాం, చెడు ఆలోచనలు బానిసలైపోయాం, చెడు తలంపుల్లోంచి దేవుడు మనల్ని ఆయన ఉచితమైన కృపను బట్టి ఈరోజు మనం సజీవులుగా నిలబడ్డామంటే ఇది ఆయన ఇచ్చిన కృపేనా? ఆయన నువ్వు ఇచ్చిన కృపను నేను పోగొట్టుకోనయ్యా. ఎందరు అంగీకరించిన వారు దేవుని పిల్లలగుటానికి నీ వాగ్దాన పూర్వకంగా ఒక సిద్ధపరిచావయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుంటాం. అయ్యా తండ్రి నా యందును మీరు నిలిచి ఉంటే తప్ప మీరు ఏది చేయలేరంటున్నారు. అది ఏదైనా సరే మాకు అయ్యా నీ నామమందు మేము విశ్వాసం ఉంచుతామయ్యా. తండ్రి అనుగ్రహించే మహిమను మాకు పొందగలిగే కృపను మాకు దయచేయ. నీ మహిమని పొందే కృపను ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమ పొందలేకపోతున్నారు కాబట్టి నేను నీకు మహిమనిస్తున్నానని వాగ్దానం చేసేవయ్యా. ఆ వాగ్దానాన్ని మేము చేతపట్టుకొని అయ్యా నీ నామమందు విశ్వాసం ఉంచి జయజీరులు మమ్మ తీర్చిదిద్దయ్యా. నీ నామానికి మేము ఉచ్చరించే కృపను మాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని దేవుని ఎదుట మోకరించగలిగితే నా దేవుడు దేవుని పిల్లలవటానికి మనకు అధికారం అనుగ్రహించాడు. ఈ మాటలు దేవుడికి వెనుకలలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.